మేడారం జాతర ఇవాల్టి నుంచి బిగినే 31వ తారీఖు దాకా. ఎవరైనా సరే తెలంగాణ వెళ్ళాలనుకున్నోళ్ళు, హైదరాబాద్ వెళ్ళాలనుకునేవాళ్ళు ట్రాఫిక్ ట్రబుల్స్ ఉంటాయి. ప్రిపేర్‌గా ఉండండి. అట్లాగే మామూలుగా ఏ వెహికల్ ఏసుకొని ఎళ్తే పర్లేదు గానీ, బస్సుల మీద వీటిటి మీద ఆధారపడితే గనక కొంత ఇబ్బంది ఎదురవుతది. రష్ ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రిపేర్ అవ్వండి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి రేవంత్ తన మార్కేసుకున్నారు. తాజాగా మేడారం జాతర ఇప్పుడు మొన్న గద్దెలు కట్టించడం దగ్గర నుంచి సరికొత్త హంగులు తీసుకొచ్చాడు. ఇంతవరకు జాతర అంటే ఆ టైంకి పోలీసులు ఏర్పాటు చూసుకున్నారా లేదా? లేదా మనం వెళ్లి అక్కడ సమర్పించి వచ్చామా లేదా? ఇంతవరకే ఉండేది. అలా కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి రూట్‌లో వెళ్ళి ఇతర దేశాలకు సంబంధించి నిన్న న్యూజిలాండ్ ఎక్కడి నుంచినో గిరిజన ఆ దేశానికి సంబంధించినటువంటి గిరిజనులు వచ్చి ఇక్కడ నృత్యాలు చేశారనమాట. అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చేసుకొచ్చారు. ఒక అందరిలో పబ్లిక్‌లో అంటే హిందుత్వ వ్యతిరేకిగా ముద్ర పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ లాంటి వాళ్ళు హిందుత్వ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తను దేశంలో లేకపోయినా సరే ఇక్కడ పర్ఫెక్ట్‌గా సెటరేట్ చేసుకొచ్చారు.